నమస్తే క్యాబ్ డ్రైవర్ సోదరులారా, నేను మీ గుండు రాఘవేంద్రని. క్యాబ్ డ్రైవర్ సోదరులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అన్న. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ చేస్తున్నటువంటి కృషి, క్యాబ్ డ్రైవర్ చేస్తున్నటువంటి సోషల్ సర్వీసు, వీటికి ఎంతగానో ప్రతి ఒక్క డ్రైవర్కి అవార్డు ఇచ్చినా తప్పలేదు. ఎందుకోసం అంటే క్యాబ్ అంటే అంత చీప్ అండ్ బెస్ట్ రేట్లో వచ్చేసాయి. ఒక నలుగురు మనుషులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి, ఇంటి వరకు పికప్ చేసుకొని ఇంటి నుంచి ఎక్కడ వరకు వెళ్ళాలన్నా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, హైదరాబాద్లో మొత్తం, హైదరాబాదే కాదు దేశం నలుమూలలో ప్రతి జంట నగరాలలో ఈ సర్వీస్ ఉన్నది కాబట్టి. కానీ ఇంత మంచి సర్వీస్ ఉన్నప్పుడు దానికి సరైన రేటు మాత్రం లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటిది అయితే అంత ఫ్రీ సర్వీస్ అనే అనుకోవాలి. దేనికోసం చెప్తున్నానో ఒకసారి ఆ రేట్లు చూస్తే మీరే గమనించండి. ఒక క్యాబు నలుగురు మనుషులు ఎక్కితే అసలు బస్ రేట్ కన్నా చాలా చీప్గా పడుతుంది. మీరు ఈ విషయంలో మీరు డ్రైవర్లు ఇంతగానం కష్టపడి కృషి చేస్తున్నారు కాబట్టి డ్రైవర్స్కి అయితే అవార్డు ఇవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా ఉచిత సేవనే కదా. వాడిచ్చే రేట్లు అయితే డీజిల్కి కూడా సరిగ్గా రావు. ఈ ఓలా, ఊబరు, ఈ ఆన్లైన్ సంస్థ వాళ్ళు ఇచ్చే రేట్లు. అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే క్యాబ్ డ్రైవర్లకు ఖచ్చితంగా ఒక అవార్డు ఇవ్వాలి. నేను ఇదంతా ఎందుకోసం చెప్తున్నాను అన్నదానికి ఒక ఆధారాన్ని కూడా చూపిస్తాను. ఇలాంటి రేట్లు వాడిచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, ఇలాంటి రేట్ల మీద మేము ఎలా బ్రతకాలి అసలు. ఈ బుకింగ్ వచ్చేసి కాచిగూడ నుంచి తుక్కుగూడ అంటే శంషాబాద్ శ్రీశైలం హైవే రూట్లో ఉంటుంది. నెక్స్ట్ బుకింగ్ చూడండి, ఇది వచ్చేసి బేగంపేట నుండి అబ్దుల్లాపురం అంటే రామోజీ ఫిలిం సిటీ వరకు. ఇది 344 రూపాయలు అంట. అసలు ఇందులో డీజిల్ ఎంత పోవాలి, ఎలా మిగులుతుంది చెప్పండి మాకు. ఇంకా ఇవన్నీ క్యాబ్ రేట్లే అండి. 52 రూపాయలు, 55 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. అసలు ఇవేమన్నా రేట్లేనా? అసలు ఇదంతా క్యాబు అసలు క్యాబ్ రేటు ఇంత మరీ దరిద్రంగా ఎక్కడైనా ఉంటుందా? క్యాబ్ అనడానికి కొంచెం గౌరవాన్ని ఇవ్వండి. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అసలు క్యాబ్కు ఇవ్వాల్సిన రేట్లేనా ఇవి? నేను చెప్పిన దాంట్లో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఒకసారి వీటిని పరిశీలించి వీటి సమస్యలను పరిష్కరించాలని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి వీటికి ఒక కమిటీ వేసి మాకు జరుగుతున్న అన్యాయానికి ఖచ్చితంగా గవర్నమెంట్ మీరు సహకరించాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తే తప్ప మనము డ్రైవర్లం బాగుపడలేము. నాకు ఈ వీటి మీద మేము జీవనాధారం పొందుతున్న ప్రతి డ్రైవరు బ్రతుకులంతా రోడ్డు పాలన అయినాయి. ఇది నిజమా అబద్ధమా కాకపోతే ప్రతి డ్రైవర్ని కనుక్కోండి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఈ రేట్లలో అసలు డ్రైవర్ ఎలా బ్రతుకుతాడు? ఇవేమన్నా రేట్లేనా? అసలు ఓలా, ఊబర్ ఇచ్చేంత దరిద్రమైన రేట్లు ఇంకా ఎవడు ఇయ్యాడు. అందుకోసమే వీటిని నిర్మూలించాలని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈ ఆన్లైన్ సంస్థని నిర్మూలించాలి. ఖచ్చితంగా నిర్మూలిస్తేనే బాగుపడతాం. నేను కొంచెం దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు సహకరించండి.